ఓకే, ఫైనల్ క్వశ్చన్. టాలెంట్ని మీరు ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు? ఒక టెక్నీషియన్ కావచ్చు, ఒక స్టోరీ రైటర్ కావచ్చు, ఎవరైనా సరే నో రికమెండేషన్ ఉన్నా లేకపోయినా ఎవరైనా సరే నాకున్న టైంలో ఒక టైంలో వాళ్ళని పిలుస్తాను నేను. వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు, వాట్సాప్లో ఉన్నావా అని అడుగుతా, ఫోన్ చేయనివ్వను. నీకు ఫోన్ చేస్తే నీ కాల్ వేస్ట్, 50 NP 20 NP అంత అవుద్ది, నువ్వు నాకు కాల్ చేయొద్దు, నువ్వు వాట్సాప్లో నాకు మెసేజ్ పెట్టు, నేనే నీకు ఫోన్ చేస్తాను అంటాను. ఆడు 1 నెల పెడతాడు, 2 నెలలు పెడతాడు, 3, 5 నెలలు, 10 నెలలు కూడా అవుతాయి. బట్ వన్ ఫైన్ టైం చూసుకుంటాను, నేను తిరిగి అక్కడికి చేస్తాను, రమ్మంటాను, కూర్చుంటాను. ఫస్ట్ 10 minutes వాడు నచ్చకపోతే ఇమ్మీడియట్లీ లేచి వెళ్ళిపోమంట. నువ్వు ఏం నేర్చుకున్నావు, ఏం పిగుదామని వచ్చావు, నువ్వు ఇలాగే తిడతా. ఇది నువ్వు నాకు చెప్పి ఇది నువ్వు సినిమా తీసేద్దావునా అల్వా అని తిడతా. బాగుంటే చాలా బాగా చేసావు, ఇప్పుడు నీకు ఎవరు హీరో బెటర్, పలా హీరో అంటే కష్టం, ఎందుకంటే ఆయన 3 సినిమాలు యాక్సెప్ట్ చేసాడు నిన్నాను, మరి నువ్వు అప్పుడు దాకా ఆగుతావా? లేదు సార్ పరీక్షించుకో, సరే ఆయనతో మాట్లాడతాను వెళ్ళి చెప్పు అని ఆ హీరో ఎవరైతే వాళ్ళకి ఫోన్ చేస్తారు, రవితేజ అయితే రవితేజ, ఎవరైతే వాళ్ళు లేదా అబ్బాయి నేను ఆల్రెడీ అంటే ఓకే. ఇలా ఉంటుంది నా రిలేషను, నా ఇది. ఎవరైనా సరే డాన్స్ మాస్టర్ కానీ, ఒక రైటర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ ఎవరు వచ్చినా అందరికీ టైం స్లాట్ ఇస్తా. ఎందుకు చేస్తానంటే అది కూడా చెప్తాను మీకు. మా నాన్నగారు ఒక నూతన్ ప్రసాద్ గారు, రావు గోపాలరావు గారు ఫ్రెండ్స్ ఉన్నారని నన్ను మెడ్రాస్ పంపించారు. నేను మెడ్రాస్ వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరూ నాకు టైం అకామిడేట్ చేయలేకపోయారు. వాళ్ళు మా నాన్నగారికి చేసిన ప్రామిస్ని దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫుల్ఫిల్ బికాస్ దే ఆర్ వెరీ బిజీ. ఆ టైంలో నేను తిరిగి వెనక్కి వెళ్ళిపోకుండా కేసరి గారిని కలిసాను, దాసనారాయణ గారి ఇంటి గారు. కేసరి గారు దాసనారాయణ గారి ఇంట్లోనే ఉండేవారు. దాసనారాయణ గారు స్వయానా సిస్టర్ సన్ను, మేనల్డ్. ఆయన దగ్గరికి వెళ్తే ఆయనకి మా ఊరు వచ్చినప్పుడు ఆయన కూడా పరిచయం చేశారు. ఇలాగా అంటే అప్రెంటిస్గా మా ఊళ్ళోనే 30 రోజులు పనిచేశాను. బడాయి బాస్ అనే సినిమా, సీను వైట్లాళ్ళ మామ ప్రొడ్యూసర్. దానికి ఏంటన్నారు, సార్ ఇలాగా ఇలా వచ్చాను, సరే రేపు పొద్దున్న అన్నారు. మార్నింగ్ వెళ్తే ఆయన స్కూటర్లో నన్ను ఎక్కించుకుని దేవర ఫిల్మ్స్ తీసుకెళ్ళి ఈయన్ని మీ దగ్గర అప్రెంటిస్ పెట్టుకోండి అన్నారు. ఎవరు యార్ ఎంత పయ్యనో అడిగారు తమిళ, ఎన్ తంబి అని అడిగిన. నాకు తమిళ్ రాదు, తంబి అనేది అర్థం అవుద్ది, అది విన్నాను నేను ఆయన చెప్పింది. ఒక 2 నెలలు పోయాక మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళా, ఎందుకు వచ్చావు అన్నారు. నన్ను పంపించట్లేదన్నారు. ఎందుకు పంపించట్లేదు? అక్కడ మేనేజర్ తెలుగు అయినా, నేను తెలుగు అండి, నన్ను పంపితే ఆయన కావాలని పంపాడు అనుకుంటారు అంటే నా ఎదురుకుండా ఆయన ఫోన్ చేశారు వాళ్ళకి. ఓకే, మీరు ఎందుకు పంపట్లేదు అంటే యూనియన్ కార్డు లేదన్నారు వాళ్ళు. అంటే నువ్వు యూనియన్ కార్డు వెళ్ళు, ట్రస్ట్ ఫోన్లో ఉంటుంది, రికమెండ్ చేయాలి కాబట్టి ఒక కెమెరామెన్ నా పేరు చెప్పు, అప్లికేషన్ నేను సంతకం పెడతాను. అప్లికేషన్ ఆయన సంతకం పెట్టారు. నేను వెళ్ళి యూనియన్లో మెంబర్ అయ్యాను అక్కడ సౌత్ ఇండియన్ సినిమాటోగ్రఫర్స్ అసోసియేషన్లో. ఆయన నేనేం అవ్వాలి, నేనేం కాదు. ఓకే, ఆయన నాకు చేశారు. ఆయన ఇంకా చాలామంది చేసేవారేమో. ఆయన త్వరగా మంచోళ్ళు త్వరగా వెళ్ళిపోతారు, అలా త్వరగా చచ్చిపోయారు ఆయన. అట్లీస్ట్ ఆయనకు ఆ హెల్పింగ్ నేచర్ ఉంది. చాలామందికి ఆయన చేయడం నేను చూశాను. అట్లీస్ట్ ఆయన నాకు చేశారు, నేను కొంతమందికి చేయాలి కదా, అంతే. నాకు ఇది నేను ఎవరికి బాకీ లేను, ఎవరికి చేయాలని కాదు. ఆయన భగవంతుడు నాకు, మా అమ్మ నాన్న తర్వాత ఆయన భగవంతుడిగా నాకు నేను ఆ పనిలోకి వెళ్ళడానికి మార్గదర్శకం ఆయన అయ్యాడు. సో ఆయన ఆయనకి చేయాల్సింది నేను చేస్తాను. మీరు సహాయం చేయడం వల్ల ఈరోజు మార్కెట్లో ఎంతమంది డైరెక్టర్స్ ఉన్నారు? సహాయం చేయరని కాదు, అంటే పేర్లు చెప్పొద్దు నాకు. ఉన్నారు, బాగున్నారుగా, బాగున్నారు. బోల్డ్ మంది లైట్ మెన్లు ఉన్నారు, బోల్డ్ మంది సౌండ్ అసిస్టెంట్స్ ఉన్నారు, బోల్డ్ మంది ఎక్కువ వర్కర్స్ ఉన్నారు, మేకప్ డిపార్ట్మెంట్ చాలామంది ఉన్నారు. నేను చాలామంది మర్చిపోతే వాళ్ళే వచ్చి చెప్తారు నాకు, ఆ రోజు వస్తే ఇలా కదా ఇలా. మేనేజర్లు ఎక్కువ నా డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. ఓకే ఓకే అలా. ఓకే, ఫైనల్గా ఐ డ్రీమ్ ప్రేక్షకులకు ఏం చెప్తున్నారు ఒక మాట చెప్పేసి ముగిద్దాం. ప్రేమించండి, ప్రేమించబడండి, ద్వేషించొద్దు. అందరినీ ప్రేమించాలి, అందరి చేత ప్రేమించబడాలి. మనుషులను అమ్మాయిలని, అందరి అమ్మాయిల్ని ఫస్ట్ అమ్మాయిలే కదా, అమ్మ కదా, అమ్మ వల్లేగా మనం ఇలా వచ్చాం. సో అమ్మతో స్టార్ట్ చేసి ఓకే అమ్మాయిల దాకా వెళ్ళి తర్వాత నాన్నతో స్టార్ట్ చేసి బాబాయ్లు, మావయ్యలు, అన్నయ్యలు, తమ్ముళ్ళు, ఫ్రెండ్స్ అందరినీ ప్రేమిద్దాం. నాట్ ఓన్లీ మనుషులు, అన్నిటిని ప్రేమించాలి, అందరితో ప్రేమ పొందాలి. అంటే ఇది వరకు తెలియదు నాకు, నా ఎక్స్పీరియన్స్ నన్ను అడిగారు కాబట్టి నాకు ఆ చెప్పే ఏజ్, ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద వెళ్తున్నాం, కార్ టక్కునట్టుగా వచ్చేసింది, గుద్దపోయి ఆగాం అంటే ఎలా ఉంటుంది, నవ్వుతూ అంటే ఎలా ఉంటుంది, వెరీ సింపుల్.
ఒకసారి నవ్వుతే ఆవిడ నవ్వుకుని వెళ్ళిపోతాం కదా, గుద్దుకోలేదు కదా. ఆయన తిట్టేసి మనం తిట్టేసుకుని అరిచేసుకుని బీపీ పెరిగిపోయి హెల్త్ పాడైపోయి. ఇదే మీరు ఎందుకు షూటింగ్లో అప్లై చేయరు? ఆల్మోస్ట్ ఇప్పుడు అదేగా చేస్తున్నాను. అదే చెప్పాను ఇప్పుడే, ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ అదేగా ఇప్పుడు చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఏం లేదు. ఇలాంటివన్నీ అప్పుడు నాకు చిరంజీవి గారు చెప్పేవారు. ఓకే ఓకే. సో అప్పుడు చెప్పేటట్టు సోదులే అని ఉంటుంది కాదు కదా, మనం ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాం. సో ఇలాంటి చిన్న చిన్న ఇప్పుడు నేను చూస్తాను. ఇవాళ మార్నింగ్ కూడా నేను ముందు ఉంది కారు, నాది ట్రాఫిక్ వెళ్తుంది, వెనకాల హార్న్ కొడతా ఉన్నాడు. మరి ముందు వెళ్ళాలి కదా అని ఇంకా హార్న్ కొడుతున్నాడు. కారు దిగి బ్రదర్ నేను ముందు వెళ్తే అది ప్రాబ్లం, క్షమిస్తావా లేకపోతే కొంచెం పక్కకి పెట్టిన ఆడికి అర్థం కావట్లేదు నేనేం మాట్లాడుతున్నాను. హిందీ అతనే ఏంటి? అదే ప్రొక్లైనర్ ఉంటుందిగా వాడు. ఓకే. బట్ ఆడికి బ్యాటర్ కన్వే అయింది. ఎందుకంటే నేను కోపంతో అనలేదు, వెళ్ళి నేను జిమ్ నుంచి వస్తున్నా. సో అంతే, నవ్వుతూ ఏమన్నా సాధించేసండి. ఎందుకు వచ్చింది ప్రేమించి అమ్మాయిలని నన్ను, అది కాంట్రవర్సీ హెడ్లైన్, చోటా నాయుడు అమ్మాయిలనే ప్రేమించమన్నాడు, అది నా ఆవిడ చూసి మళ్ళీ ఆవిడ నన్ను 2 పీకి, ఇది అవసరమా? ఎప్పుడైనా గొడవ పడ్డారా మీరు? గొడవ పడకపోతే కలిసి ఉండలేము. అది రోజు ప్రేమించేసుకుంటే బోరు కొట్టేస్తుంది. ఎప్పుడు లవ్లో చిన్న ఇది ఉండాలి, చిన్న చిన్న ఉప్పు కారాలు ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. అంతసేపు స్వీట్ తింటాం బోర్ కొట్టదు. బయట జనాలు మిమ్మల్ని అంటే మా ఇప్పుడు ట్రాఫిక్లో దిగారన్నారు కదా, గుర్తుపడడం జరుగుతుంటుంది? గుర్తుపడుతుంది. ఫిలిం నగర్లో ఒక వాటర్ లారీ వాడు ఇలాగే సేమ్, నేను కారు ఆపాను, ట్రాఫిక్ జామ్ అయింది, నేను ఆపాను, డమ్మని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే నేను డోర్ తీసి దిగబోతుంటే ఇంకో బండి వెళ్ళిపోతాడు, ఈయన చూసి ఆపంటే ఆపట వెళ్ళి ఆ లారీ వాడిని పట్టి తిట్టే తాళం తీసేసి వాడు నన్ను కొట్టడానికి వచ్చాడు. 40 మంది వచ్చాడు కొట్టారు. ఓకే. నేను చేసింది కరెక్ట్ కదా, గుర్తుపడతారు. ఎందుకు గుర్తుపడతారు? ఇందాక నేను జిమ్ నుంచి వచ్చినాడు, నాకు గుర్తుపెట్టి ఉన్నాడు. ఎందుకంటే చెమట పెట్టేసి జుట్టు అంత ఇది ఇలా ఉన్నాను. మేబీ మంచి చేస్తే సపోర్ట్ వస్తుంది డెఫినెట్గా. అది కరెక్ట్గా ఉండాలి, మనం రూడ్గా వెళ్ళకుండా. ఓకే. ఎనీవే, ఇంత రూడ్గా కనబడే, ఇంత ఏమంటారు అపియరెన్స్లో కానీ బిహేవియర్లో ఇంత రూడ్గా కనబడే చోటా అంటే నేను రూడ్లో అపియరెన్స్ కనబడతానా? గెటప్ మార్చారు ఇప్పుడు. చోటా గారి వెనక ఇంత పాజిటివ్ యాంగిల్ ఉన్నదని ఈ ఇంటర్వ్యూ ద్వారా మాకు తెలిసింది. ఎనివే, అంటే ఇందులో ఒక విషయం చెప్తా. పుట్టగానే అందరూ మహాత్ములు అయిపోరు. పుట్టగానే నేను చాలా గొప్పవాడిని, అబద్ధాలు చెప్పలేదు, పాజిటివ్ కాదు. నేను కూడా వెరీ ఆరగెంట్, రఫ్, టఫ్, అన్ని వరస్ట్ ఫెలో. ఎక్స్పీరియన్స్లో వచ్చింది కాబట్టి ఇప్పుడే ఎందుకు చెప్పేస్తానంటే, రేపు ఈ ఏజ్ వాళ్ళకి అర్థమవుతుంది చెప్పేది. మేబీ 25 ఏళ్ళ వాళ్ళకి ఏంటి సోచి చెప్తున్నాడు అని అనుకోవచ్చు. కానీ మీరు ఇప్పటి నుంచి అప్లై చేస్తే మీ హెల్త్ బాగుంటుంది, మీ సొసైటీ బాగుంటుంది, మీ సరౌండింగ్స్ కూడా చాలా బాగుంటాయి. అవన్నీ మీ ఎక్స్పీరియన్స్ చేయడం, మీరు అప్లై చేయడం కరెక్ట్. ఎవరి దగ్గర పని చేయకుండా ఇంత సక్సెస్ చూడడం అన్నది చాలా గొప్ప విషయం. అది ఎట్లా పాసిబుల్ అయింది? లక్ అయ్యి ఉండొచ్చు. లక్ ఎలా అవుతుంది? అంటే నేను సరిగ్గా చదవట్లా.